ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ 9 ఆనాడు కేసీఆర్ గారు నవంబర్ 29న కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో నిరాహార దీక్షకు కూడుకొని 11 రోజులైంది నేటికి. అంటే నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజుల దీక్ష ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత్యంతరం లేక తెలంగాణ కేసీఆర్ గారు వస్తున్నారు, రేపు తెలంగాణ అగ్నిగుండం అవుతుందని ఒక కిందికి దిగొచ్చి మేము తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన చేసినారు. మరి ప్రకటన చేసిన తక్షణమే మరి వెంటనే మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అంటే డిసెంబర్ 9, 2009 రోజు మరి ప్రకటించిన ప్రకటన వెనక్కి తీసుకునడం వల్ల ఆ 2 విద్యార్థులు రోడ్డు మీదకి రావడము, మరి యూనివర్సిటీల విద్యార్థులు, తెలంగాణ సంపన్న వర్గాలు, అన్ని ఉద్యోగస్తులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ 2 ఉద్యమం చేసినారు కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి ఒకటి కాదు, సకల జనరల్ సమ్మె, మిలియన్ మార్చు, రైలు రోకో, వంట వార్పు, ఇట్లా పెద్ద పెద్ద కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఎక్కడికక్కడే దిగ్బంధం చేసిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది విద్యార్థులే. విద్యార్థులు దాదాపు 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయినారు తెలంగాణ రాష్ట్రం కోసం. మరి ఇవాళ కాబట్టి ఎంత పెద్ద పోరాటం అంటే చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మనం ఆనాడు స్వాతంత్రం చూడలేదు, కానీ ఎట్లా వచ్చిందో, కానీ తెలంగాణ ఎట్లా వచ్చిందో కూడా మనం అందరం చూసినాము. మరి కేసీఆర్ గారు ఎంత పోరాటం చేసినారో, 14 ఏళ్ల పోరాట ఫలితము అకుంఠిత దీక్షతోన మరి కేసీఆర్ గారు పోరాడి ఆ రోజు ఓన్లీ రాష్ట్రం కోసమే, రాష్ట్రం వస్తుందా నేను వస్తాను